5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో తెలంగాణను చూసి కేరళ చాలా నేర్చుకోవాలని అంటున్నారు. అసలు తెలంగాణలో మరి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేరాలి తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా మరి సీఎం రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళి మా హామీలన్నీ నెరవేరాయి, మమ్మల్ని చూసి నేర్చుకుంటూ అంటున్నారు, నిజంగానే హామీలన్నీ నెరవేరాయా? ఈరోజు తెలంగాణలో హామీలు నెరవేరినాయా నెరవేరలేదా అనే విషయము గ్రామాలకు పోతే పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి మరి ఆచరణకు సాధ్యం కానివి ఇవి అమలు అవుతాయా కావా అంటే వీలవుతుందా కాదా ఇవ్వడానికి అది ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిండు. ఎట్లయిపోయిందంటే ఓడ ఎక్కినాక ఓడమలే, ఓడ దిగినాక బోడమలే అన్నట్టు అయిపోయింది. వాళ్ళ అవసరం తీరింది. ఇప్పుడు అవసరం తీరినాక ప్రజలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి క్రమంలోనే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇలా తెలంగాణలో వాళ్ళు 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేయడం కాదు, ఇలా దాదాపు 27-28 నెలలు కావస్తున్నది. వాళ్ళు 27 నెలలు అవుతుంది. 27 నెలల వాళ్ళు ఏ ఒక్క హామీ అన్నా అమలు చేసిరా ఒక్కసారి ప్రజలకు పోతే తెలుస్తుంది. ఈ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కాకుండా ఇవాళ హైడ్రా పేరుతోటి నిరుపేదల ఇల్లు అంటే సెలెక్టెడ్ వాళ్ళకి నచ్చినటువంటి ఏరియాలలో సెలెక్ట్ చేసుకొని బడాబాబులను వదిలేసి ఈ సెలెక్టెడ్ ఏరియాస్లో ఇల్లు కూల్చడము. దానికి తోడు మరి గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వలసలు ఉంటుండే. మరి వలసలను నిరోధించాలి అంటే మనకు ఏదైతే నీళ్లు పుష్కలంగా లభిస్తే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతో మరి కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులను నిర్మాణం చేస్తే వాళ్ళు ఏ ఒక్క కొత్త పని చేయకుండా ఇంతటి గొప్ప ప్రాజెక్టులను కూడా ఖాళీ అంటే విషపూరితమైనటువంటి మాటలతోటి బద్నాం చేసుకుంటా కాలం గడుపుతున్నాడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు, చేస్తున్నది కూడా ఏం లేదు. రాబోయే 2 సంవత్సరాలలో కూడా వాళ్ళ నుంచి ఏమీ కాదు. ఇంకా ఈ చక్కదనానికి వాళ్ళు ఈ తెలంగాణలో మేము ఏందో ఉద్ధరించినాము ఇక అని చెప్పి నిన్న నేను కూడా వార్తా కథనాలలో చూసిన కేరళకు పోయి మా విజన్ చూడురి, మా తెలంగాణలో మేము డెవలప్మెంట్ చూస్తే మీరు మొత్తం అవాక్ అయిపోతారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కేరళ రాష్ట్రము కొంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. లిటరసీ విషయంలో కానివ్వండి, వాళ్ళు కొంత చదువుకున్న విషయంలో కానివ్వండి, అక్కడ కొంత డెవలప్మెంట్ అనేది ఉంది. ఇక్కడ గ్రామ పంచాయతీలలో కానివ్వండి, స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలలో కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వాళ్ళకు కరెక్ట్ టైంకు జీతాలు ఇస్తలేరు. మీరు రైతులకు పంటకు ఆ సమయానికి అనుకూలంగా నీళ్ళు ఇచ్చేది తెలియదు. వాళ్లకు ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి కనీస మద్దతు ధర ఇచ్చేది మీకు తెలియదు. గతంలో కేసీఆర్ గారు రైతులకు సంవత్సరానికి 2 సార్లు రైతు బంధుతోటి మరి వాళ్లకు పెట్టుబడి కోసం సాయం చేస్తే అది కూడా ఇచ్చే సోయి లేదు మీకు. విద్యార్థులకు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో మరి నిరుపేదలను కూడా చదివిపియాలి. ప్రతి ఒక్క విద్యార్థి డబ్బులు లేవని చెప్పి చదువులో వెనుకబడొద్దు అని చెప్పి ఫీజు రియంబర్స్మెంటు అంటే క్రమం తప్పకుండా వాళ్ళకు విడుదల చేసుకుంటూ విద్యార్థులను ఈరోజు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూడా నీరు గార్చి అంటే ఫీజులు బకాయిలు చెల్లించక కాలేజీలు కూడా ధర్నాలు చేయడము. మరి మొన్న కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, ఒకవేళ ఫీజులు వాళ్ళు ప్రభుత్వం ఇవ్వకపోతే విద్యార్థుల ద్వారానే మీరు ముక్కువండి పిండి వసూలు చేసుకోరు అని చెప్పి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితి, అట్లాంటి దయనీయమైన స్థితిలో ఇక్కడ ఉన్నాం మనం తెలంగాణలో. అంటే భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి తెలంగాణను మీ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి కిందికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి నాయకులు పోయి ఇంకా కేరళలో మేము అన్నీ అది చేసినాము ఇది చేసినాము, మేము ఆడ 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, మీకు ఇక్కడ 5 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి
వాళ్ళను మోసం చేయాలనేటువంటి ఈ పరిస్థితి చేయాలనుకున్నారు. వాళ్ళని కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచనతో పోయారు. కానీ వీళ్ళ పప్పులు అనేది అక్కడ సాగవు. ఎందుకంటే కూట్ల రాయదీయలేనోడు ఏట్ల రాయదీయలేడు. వీళ్ళ నుంచి ఏం కాదు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి కేరళ ప్రజలకు కూడా అర్థమైపోయింది. అక్కడ కూడా ప్రజలు వీళ్ళను ఎదిరించరు. ఫస్ట్ నీ తెలంగాణలో నువ్వేమేం చేసినావు చూపి, మా దగ్గర అంతా సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది. సోషల్ మీడియాలో వాట్సాప్లలో, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో మొత్తం మేము చూస్తూ ఉన్నాము. వెలుగుమట్లలో చూస్తే దాదాపు ఒక 4,000 మంది నిరాశ్రయులను చేశారు. అంటే 100 మంది పోలీసులను పెట్టి రాత్రికి రాత్రి మంత్రుల బాగు కోసం మంత్రులకు డబ్బులు కూడబెట్టే క్రమంలో పాపం వాళ్ళకు ఒక గంట టైం కూడా, అంటే దాంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వకుండా నీలమట్టం చేసి వాళ్ళను నిరాశ్రయులను చేసారు. మీరు బుల్డోజర్లు పెట్టి రాజకీయం చేస్తున్నారు తెలంగాణలో, మీరు మాకు చెప్పేది ఏంది, మాకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టంగా వీళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో ప్రజలకు, ఆ హామీలు అమలయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికార నివాసంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం జరిగింది. అది ఒక వివాదం అయింది. అసలు ఫోటో పెట్టడానికి కారణం ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. డెఫినెట్గా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 2023లో ఏర్పడ్డది. 2023 నుంచి 2026 దాకా ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు ఏం చేసిరు వీళ్ళు? ఇప్పుడు కావాలని చెప్పి ఇదొకటి ఒక రకమైనటువంటి తీట పంచాయతీ. ఇది కావాలని పంచాయతీ పెట్టుకోవాలి. ఈ ప్రజలు ఊకే మనం చెప్పినటువంటి హామీలు అడుగుతుండరు. మన 6 గ్యారెంటీలు అడుగుతుండరు, కరెంటు బిల్లు అడుగుతుండరు, సిలిండర్ పైసలు అడుగుతుండరు, అట్లే రైతు బంధు అడుగుతుండరు, పిల్లలకు అదేంది మన స్కూటీలు అడుగుతుండరు, ఇంకా దానికి తోడు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం అడుగుతుండరు, స్కాలర్షిప్లు అడుగుతుండరు, ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతుండరు. ఇవన్నీ అడుగుతున్నారు అని చెప్పి ఎప్పుడోటి కొత్త రకంగా డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయడానికి ఏం చేయాలి? ఈ రకంగా మనము ఏదో ఒకటి ఇష్యూ తెర మీద తీసుకురావాలి. ఇలా తెలంగాణలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క క్యాంపు కార్యాలయాలపైన దాడి చేస్తే మరి వీళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది? ఇప్పుడు ఈ తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్ప నాయకుడు, అట్లాంటి గొప్ప నాయకునికి రక్షణ లేకపోతే మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? మామూలు ప్రజలు ఎక్కడ పోవాలి? ఎవరికి చెప్పుకోవాలి పోయి? ఇలా హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ లేదు ఈ తెలంగాణలో. మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు మీరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడి అనేది మీ ప్రోద్బలం లేకుండానే అవుతుందా? ఉట్టిగానే అవుతుందా? అది మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు అంత ధైర్యం చేసి దాడులకు పాల్పడుతున్నారు. క్యాంపు కార్యాలయాన్ని పల్గొట్టడానికి అద్దాలు అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు, అద్దాలు వలగొడుతున్నారు. అక్కడ అదేవిధంగా మరి ధ్వంసం చేస్తున్నారు, కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, ఫర్నిచర్లు ధ్వంసం చేస్తున్నారు, అక్కడ బీఆర్ఎస్ నాయకులపైన దాడి చేస్తున్నారు. ఇదంతా ఎట్లా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పెద్ద నాయకుల యొక్క అండదండలు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అసలు గజ్వేల్లో కేసీఆర్ ఏం చేయలేదని గజ్వేల్ ఉన్న కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, మీరేమంటారు? గజ్వేల్ కేసీఆర్ ఏం చేయలేదన్నా గజ్వేల్లో ఉన్నటువంటి గజ్వేల్లో కేసీఆర్ గారు ఏం చేయకపోతే కేసీఆర్ గారు ఎట్లా గెలుస్తారు? నేను అడుగుతా ఉన్నాను, గజ్వేల్లో కేసీఆర్ గారు ఏం చేయకపోతే గజ్వేల్లో కేసీఆర్ గారు ఎట్లా గెలుస్తారు పని చేయకపోతే? అవన్నీ ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వాళ్ళకు నోటికి ఏదో వస్తే అది మాట్లాడాలనేది ఒకటి పెట్టుకున్నారు. బదనాం చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలను ఈరోజు మనం ఎప్పటికప్పుడు బట్టగాల్చి మీదేయాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయాలి. ఇక దానికి తోడు ఈ మధ్యలో హేట్ స్పీచ్ బిల్లను కొత్తది తెచ్చిరు. ఇక అది తీసుకొచ్చి ఎవడన్నా వీళ్ళు చేసినటువంటి తప్పులను ఎవడన్నా మాట్లాడితే వాని మీద కేసు పెట్టాలి, పోలీస్ స్టేషన్లో పెట్టాలి, జైలు వేయాలనేది ఈ పైశాచిక ఆనందం పొందుతున్నారే తప్ప ఈ తెలంగాణను ఏ రకంగా మనం నెంబర్ 1గా తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఎందుకంటే 2014 ముందు తెలంగాణలో ఏముండే, 2014 తర్వాత ఈ తెలంగాణలో ఏమేమి వచ్చినాయి అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి వాళ్ళంతా పునఃపరిశీలన చేసుకోవాలి. ఈయన 2.5 సంవత్సరాలలో వచ్చి ఇవాళ రైతు బంధు లేదు,
ఈయన ఇస్తున్న పెన్షన్ 4,000 లేదు, గృహజ్యోతి 200 యూనిట్లు ఇస్తామన్నారు, అది ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారు. నీకు బస్సు ఫ్రీ పెట్టిరు, రోజు పంచాయితే. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తామన్నారు, అది లేదు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. ఇవాళ మైనారిటీలకు సంక్షేమం కోసము ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల నిధులు ఇస్తామన్నారు, అది లేదు. బీసీల సంక్షేమం కోసం సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా పిహెచ్డి పూర్తి చేసిన వాళ్ళకు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకు, పీజీ పూర్తి చేసిన వాళ్ళకు, ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళకు, 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళకు నగదు రూపంలో బహుమతులు, అంటే లైక్ పిహెచ్డి చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు, పీజీ చేసిన వాళ్ళకి 50,000, ఇంటర్ చదివిన వాళ్ళకి 25,000, డిగ్రీ చదివిన వాళ్ళకి 25,000, ఇంటర్ చదివిన వాళ్ళకి 15,000, 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి 10,000, అంటే నగదు బహుమతి ఇచ్చి వాళ్ళని కూడా చదువుకునేటట్టు ప్రోత్సహించాలని చెప్పి చేస్తామన్నారు, ఏదీ లేదు. ఇవాళ రైతులు ఎరువుల కోసం మేము చెప్పులు క్యూ లైన్లో పెట్టే పరిస్థితి రాష్ట్రంలో. అంటే నేను ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే, ఇలా ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చిరు, అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీదకి వచ్చిరు, ఈ స్కూళ్ళలో అన్నం వండి పెట్టు ఎవరైతే వంట ఆయాలు ఉన్నారో వాళ్ళు మాకు పైసలు వస్తలేవు 7-8 నెలల నుంచి అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది పాపం జీతాలు లేవని వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు మాకు పైసలు ఇస్తలేరు, నిధులు వస్తలేవు అని చెప్పి వాళ్ళు పరేషాన్లోనే ఉన్నారు. ఎక్కడ చూసినా, అంటే ఏ రంగం చూసినా, ఏ వర్గం చూసినా ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు ఈ తెలంగాణలో. అందరి మనసులో ఉన్నది ఒకటే, ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ బాగుపడుతుంది, ఈ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం అనేది సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది అనేది స్పష్టంగా ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. రాబోయే రోజులల్లో ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజులలో ఎన్నికలు జరుగుతాయో ఎన్నికలలో ఖచ్చితంగా వీళ్లకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు గతంలో సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా చేశారు. ఎట్లా మరి గ్రామాల్లో సర్పంచ్లకు నిధులు విడుదలయ్యా, ఇంకా పెండింగ్లు ఉన్నాయి, అసలు ఎలా జరుగుతున్నాయి పనులు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, గతంలో గ్రామాలకు ఏదైతే ఉండనో 2019, 2024 కాల వ్యవధిలో పనిచేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తికి 2011 జనాభా లెక్కల ప్రకారంగా 816 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15th ఫైనాన్స్ నుంచి వచ్చేది. సో కేసీఆర్ గారు కూడా ఏం చేశారంటే, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి 816 రూపాయలు అని చెప్పి ప్రతి నెల 339 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసింది. ఆ గ్రామ పంచాయతీలు ఇలా దేశంలో గతంలో అంటే 2020, 21, 21, 22, 22, 23, 24లో దాదాపు జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇచ్చేటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డులు ఏవైతున్నాయో వివిధ కేటగిరీస్లో 60% అవార్డులు వచ్చింది తెలంగాణకే వచ్చింది కదా. సో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ తీసుకున్నారు, ప్రతి గ్రామానికి రైతు వేదిక కట్టిర్రు, ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక కట్టిర్రు, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేసిరు, ప్రతి గ్రామానికి ఒక పార్కు తయారు చేసిరు, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామంలో మన ఊరి మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని అంటే ఏ గ్రామంలోకి పోయినా పచ్చటి చెట్లు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈరోజు పోతే కొంత లోపలికి పోతే ఊర్లలో సీసీ రోడ్ల డెవలప్మెంట్ కానివ్వండి, స్ట్రీట్ లైట్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇట్లా చాలా రకాలైనటువంటి అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పల్లెలు ఒక్కసారిగా వెనుకకు నెట్టివేయబడ్డాయి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు, 3,000 కోట్ల రూపాయలు వెనుకకు పోతాయి, ఎన్నికలు పెట్టాలని చెప్పి ఒక ప్రచారం చేసి ఎన్నికలు నిర్వహించి మరి 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే, మరి గతంలో కేసీఆర్ గారు ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారో మీరు కూడా మరి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. ఈరోజు 2.5 సంవత్సరాలలో మీరు కూడా మరి గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి కదా. ఈ రోజు వరకు కూడా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ₹1 బిల్ల కూడా ఇవ్వలేదు. ₹1 బిల్ల కూడా ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలో పరిస్థితి చూస్తే అంటే మేము చెప్పడం కాదు, ఎంత ఘోరంగా ఉంది అని అంటే చాలా దయనీయంగా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా మా బిల్లులు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి, ఇంకా కూడా మా బిల్లులు రావాల్సి ఉంది. కానీ గ్రామ పంచాయతీలు అంటే మేము ఒకనాడు చాలా అందంగా అభివృద్ధి చేసినటువంటి గ్రామ పంచాయతీలు ఈరోజు 2.5 సంవత్సరాలల్లో మళ్ళీ
పూర్వపు స్థితికి పోవడం చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లెలు అత్యంత బ్రహ్మాండంగా, తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలు కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధిని సాధ్యమైంది, అభివృద్ధికి నోచుకుంది. చివరిగా ఒకటి చెప్పండి సార్, ఈ గజ్వేల్ కేసీఆర్ నివాసంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు ఎలా చూస్తున్నారు? నేను ఏమంటున్నానంటే, నేను ముందు అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు దానికి ఒక డ్యూ ప్రాసెస్ అనేది ఏం లేదు. అంటే గతంలో ఎవరు పెట్టిరు, ఎవరు పెట్టలేదు, ఎవరు ఫోటో పెట్టిరు, అసలు ఫోటో పెట్టేదా, ఆ విధానం ఉందా, రూల్ పొజిషన్ ఉందా, అదంతా చూసుకోవాలి. ఇప్పుడు 2023 డిసెంబర్లో వీళ్ళ అధికారంకి వస్తే 2026 ఇప్పుడు ఏప్రిల్ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసిరు? ఇప్పుడు కావాలనే కదా ఇప్పుడు పంచాయతీ పెట్టి దానికి ఫోటో పెట్టడానికి కార్యకర్తలు పోయి పెడతారా? ఒకవేళ పెట్టేది ఉందనుకోండి, ఫోటో ఒకవేళ ముఖ్యమంత్రి ఫోటో పెట్టేది ఉందనుకోండి, కార్యకర్తలు పోయి పెడతారా? ఎవరో అధికారం లేకుంటే అలా ఫోటో పెట్టడం వల్ల కేసీఆర్ బయటకు వస్తారు అని కాంగ్రెస్ నాయకులు అంటారు. కేసీఆర్ గారు బయటికి రానికే ఫోటో పెడితే అనేది వాళ్ళు ఏందనంటే ఏదో పంచాయతీ చేయాలంటే, కొట్లాట చేయాలి, డైవర్షన్ చేయాలి, రాష్ట్రం మొత్తం దాని మీద ఆలోచన చేయాలనేది ఒకటే ఆలోచన తప్ప వేరే లేదు వాళ్ళకి. ఇప్పుడు ఫోటో పెడితే ఆడ వచ్చేదేముంది, పెట్టకపోతే పోయేదేముంది? నేనేమంటున్నానంటే ఎంతసేపు ఉన్నా కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప వేరే లేదు. 2.5 సంవత్సరాలు ఏం చేసిరు వీళ్ళు? ఇప్పుడు యాదికి వచ్చిన అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అంటే జనరల్గా నేనేమంటున్నానంటే ఈ సందర్భంలో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టున్నారు. దీన్ని డైవర్ట్ చేయాలి, ఏం చేయాలి? ఓ కొత్త పంచాయతీలు సృష్టించాలి. సో దాంట్లో భాగమే ఈ ఫోటో ఘటన, గజ్వేల్ ఘటన. అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే ఇట్లాంటి ఘటనలకు పూనుకుంటున్నారో, ఎవరైతే ఇట్లాంటి ఘటనలను అంటే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలు అనేది చాలా పకడ్బందీగా ఉంటుండే. అంటే తన మన అనేటువంటి భేదం లేకుండా ఎంతటి వారైనా వాళ్ళను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేటువంటి చర్యలు తీసుకుంటుండే. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఉన్నారో దోషులను ఖచ్చితంగా శిక్షించాలి. మరి ఇట్లా ఈ చిల్లర మొల్లర సంఘటనలు చేస్తూ మరి బీఆర్ఎస్ నాయకులపైన కానివ్వండి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులపైన, కార్యకర్తలపైన దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తప్ప ఇంకేం లేదంటున్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి. థ్యాంక్ యూ.